ఒక్క నిమిషం ఆగండి. ఎస్, అయితే పోలీస్ వాళ్ళు కూడా డోర్లు బద్దలు కొట్టుకుంటూ వెళ్తున్నారు. అసలు ఏమైంది? సింగర్ కల్పన కూడా ఇంకా వస్తున్నాం కిచెన్ వస్తుంది ఈ గ్రిల్స్ ఓపెన్ చేస్తారు. కార్పెంటర్ కూడా ట్రై చేస్తున్నాం. ఎప్పుడే వస్తుంది సార్ అండి వస్తున్నాం. మేడం మేడం మా డాక్టర్ మేడం అంబులెన్స్ ఫోన్ చేయండి సార్. మేడం రైట్. అయితే సింగర్ కల్పన కూడా అపస్మారక స్థితిలో ఉన్నారు. అసలు ఏం జరిగింది అన్న దానిపైన కూడా పోలీసులు తీవ్ర స్థాయిలో విచారణ చేపడుతున్నారు. ఏకంగా పోలీసులు డోర్లు బద్దలు కొట్టుకొని మరి ఆవిడ్ని హాస్పిటల్కి తరలించాలని వైనం కనిపిస్తోంది. మనకి బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్గా కూడా చూడొచ్చు. అండ్ దీని అంతటికి కారణం ఏంటి అని మా ప్రతినిధి శ్రీపాల్ కూడా అందిస్తారు. ఎస్ శ్రీపాల్, చెప్పండి, అసలు దీని అంతటికి కారణం ఏమై ఉంటుంది? ఈ రోజైతే ఇప్పుడు ప్రముఖ సింగర్ కల్పన అయితే ఆత్మహత్య యత్నం ఒక బ్రేకింగ్ న్యూస్ గా చెప్పవచ్చు. ఎందుకంటే నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి అయితే పాల్పడినట్టు సమాచారం. అంటే పోలీసు వాళ్ళకు బెడ్రూమ్ లో ఉన్నా కానీ ఎందుకంటే తలుపు వేసుకొని నిద్ర మాత్రలు మింగడం వల్ల మరి వాళ్ళకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏంటని కూడా ఆ వివరాలు అయితే తెలియదు. కానీ పోలీసులు వెళ్తే ఆ డోర్ బద్దలు కొట్టి మరి తనైతే తీసుకెళ్లి హాస్పిటల్లో హోలిస్టిక్ ఆసుపత్రిలో అయితే చికిత్స జరిపిస్తున్నారని చెప్పవచ్చు. స్థానిక ప్రైవేట్ హాస్పిటల్లో అయితే నిజాంపేటలోని వర్టెక్స్ ప్రీ విలేజ్ లో తన భర్తతో కలిసి నివాసం ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఎందుకంటే ఈమె పేరు తెలుగు ప్రేక్షకులకు అయితే చెప్పనవసరం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంగీతంపై మక్కువతోనే ఈమె 5 ఏళ్ల నుంచే పాటలు పాడడం అయితే ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తనకంటూ ఒక ప్రత్యేకత. ఎందుకంటే ఈ సంగీతం ఆ సంగీతం అని కాదు, అన్ని రకాల సంగీతానికి, ఎందుకంటే పాశ్చాత్య, కర్ణాటక, జానపద, హిందుస్థానీ సంగీతం ఏదైనా తనదైన శైలిలో అయితే అలరిస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీగా కెరీర్ పరంగా భారీగా సక్సెస్ ఇచ్చినప్పటికీ తన జీవితంలో సంఘటనతోనే ఈమె ఆత్మహత్య చేసుకోవాలని కూడా చాలా అనుకున్నారని కూడా గతంలో చెప్పడం జరిగింది. అయితే ఎందుకంటే ఈమె చాలా విషయాలు, ఎందుకంటే సినీ కెరీర్ ప్రారంభం నుంచే వాళ్ళనే మొదలైనప్పటికీ ఆమె తమిళంలో కూడా 3.5 ఏళ్లకి నటించిందని తెలియజేస్తుంది. ఎందుకంటే సినిమా షూటింగ్ లకు వాడే లైటింగ్ ఇబ్బంది కారణంగానే గతంలో ఈమె నటించడం కూడా మానేయడం జరిగింది. ఆ తర్వాత సింగర్ గా చాలా పాపులర్ అయ్యి ఆ తర్వాత వీళ్ళైతే ప్రాబ్లం అయితే జరిగింది జీవితంలో. అనుకోని సంఘటనలతో కూడా, ఎందుకంటే చాలా సార్లు ఈమె గతంలో ఏ ఇంటర్వ్యూలో చూసినా గానీ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను, నేను 25 ఏళ్లుగా పాటలు పాడుతున్నాను, ఎన్నో వేధింపుల అనంతరం కూడా నేను 2010లో కూడా తను వివాహ బంధానికి అయితే ముగింపు కలిపి మళ్ళీ ఇప్పుడు కలిసి వేరే అతనితో అయితే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవడానికి పుట్టావా అని చెప్పేసి కూడా గతంలో పెద్ద సింగర్ చిత్రమ్మ అని అంటాము, తనైతే ఈమెను మోటివేట్ చేసి చాలా సార్లు ఈమెను సేవ్ చేసినట్టు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు అనుకోకుండా ఈ టాబ్లెట్లు నిద్ర మాత్రలు మింగడం వల్ల అపస్మారక స్థితిలో వెళ్ళి, అంటే ఆ ఫోన్ ఎవరు చేశారు, ఈ పోలీసులు అయితే మరి నిజానికి ఒక డోర్ బద్దలు కట్టుకుని దగ్గరలో హాస్పిటల్ అయితే చేర్పించడం జరిగిందని చెప్పుకోవచ్చు. లక్ష్మి. రైట్. మరి శ్రీపాల్, ఇప్పటికే అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఎవరు తీసుకెళ్లారన్న దానిపైన క్లారిటీ రావట్లేదు కాబట్టి మరి ఆ ఇంట్లో హస్బెండ్ లేదా ఇంకెవరైనా ఉన్నారా, వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇప్పటికైతే ప్రస్తుతానికి దగ్గరలో ఉన్న నిజాంపేట హాస్పిటల్లో అయితే పోలీసులే చేర్పించడం జరిగింది. వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళు ఇంకెవరైతే ఖచ్చితంగా వివరాలు అయితే తెలియడం లేదు, వాళ్ళ ఫోన్ కూడా అందుబాటులోకి అయితే రావడం లేదు. ఆ కల్పన గారి ఫోన్ చేసినా గానీ ఖచ్చితంగా ఏ వివరాలను అయితే కొద్దిసేపట్లో తెలుస్తుందని చెప్పి కూడా చూస్తున్నాం. రైట్. మరి ఇప్పుడు ప్రస్తుతం డాక్టర్స్ ఏమైనా ఇన్ఫర్మేషన్ వెల్లడించారా? అంటే ఇప్పటికే నిద్ర మాత్రలు మింగారు కాబట్టి తను ఏ టైంకి అన్కాన్షియస్ నుంచి కాన్షియస్లోకి ఏ టైంకి రాగలుగుతారు, అండ్ దానివల్ల ఇంకేమన్నా ఇతర కారణాల వల్ల తను ఏమైనా సూసైడ్ చేసుకున్నారో అని డాక్టర్స్ ఏమైనా క్లారిటీ ఇచ్చారా? హెల్త్ రిపోర్ట్ పరంగా ఏమి ఆదేశాలు జారీ చేశారు? పోలీసులు అయితే ఖచ్చితంగా ప్రాథమిక విచారణ అయితే చేపట్టడం జరిగింది. వాళ్ళే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది, నియర్ బై హాస్పిటల్లో. వీళ్ళు ఖచ్చితంగా ఏ వివరాలు అనేది ఎవరు పోలీసులకి చెప్పారు, ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది అనేది కూడా ఖచ్చితంగా కాసేపట్లో తెలుస్తుంది. డాక్టర్లు కూడా తన ఆరోగ్య పరంగా, ఎందుకంటే ఒక బులెటిన్ కానీ
డాక్టర్స్ అయితే తెలియజేయడం లేదు ఇంతవరకు. ఖచ్చితంగా వాళ్ళు కూడా తెలియజేస్తానన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ట్రీట్మెంట్ జరుగుతుంది అన్నట్టు తెలుస్తుంది లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీపాల్. ఎస్, అయితే సింగర్ కల్పన తెలుగు వారికి పరిచయం చేయలేని పేరు, ఆత్మహత్య యత్నం ప్రయత్నించుకున్నారు. అయితే హుటాహుటిన తనని హాస్పిటల్ కూడా తరలించారు. మరి ఏం జరిగి ఉంటుంది, ఇంత సడన్ గా కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న దానిపైన కూడా క్లారిటీ రాలేదు. మరి ఇంకా ఇంత సడన్ గా సింగర్ కల్పన కూడా పలు ఇంటర్వ్యూస్ లో కూడా చాలాసార్లు నేను వేధింపులు భరించలేక ఆత్మహత్య యత్నం చేసుకుందాం అనుకున్నాను అని అన్నప్పుడు కూడా ప్రముఖ సింగర్ చిత్ర గారు కూడా ఎందుకు ఆత్మహత్య చేసుకుందాం అని చెప్పి సర్ది చెప్పిన వైనం మనం ఇటీవలే కూడా చూసాము. మరి ప్రస్తుతం ఈ రోజు ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, అది కూడా కాకుండా నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నం ఎందుకు చేసిందన్న దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈ ఘటన పైన మరింత సమాచారం అందివ్వడానికి మా ప్రతినిధి సాగర్ కూడా లైన్ లో ఉన్నారు. ఎస్ సాగర్, చెప్పండి, ప్రముఖ సింగర్ కల్పన ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేసిందంటారు? మరి దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి సాగర్? అసలుకి ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్య యత్నం అనేది కలకలం సృష్టిస్తుంది. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే నిజాంపేట్ లోని వర్టెక్స్ 3 విలేజ్ లో తన భర్తతో కలిసి సింగర్ కల్పన నివాసం ఉంటుంది. అయితే 2 రోజులుగా ఓపెన్ చేయకపోవడంతో, ఎందుకంటే 2 రోజులుగా డోర్ ఓపెన్ చేయలేదని చెప్పి పోలీసులకు సమాచారం ఇచ్చారు అపార్ట్మెంట్ వాసులు. ఈ నేపథ్యంలోనే పోలీసుల సహాయంతో ఆ డోర్ ని అపార్ట్మెంట్ వాసుల సమక్షంలోనే ఓపెన్ చేశారు. ఓపెన్ చేయడంతో ఒకసారిగా ఆమె బెడ్ పై అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్ల పైన ప్రస్తుతం గాయని కల్పనకు చికిత్స అందిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆత్మహత్యకు కారణాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. భర్త అంటే ఆమె 2 రోజులుగా కూడా భర్తతో నిజాంపేట్ లో ఉన్నటువంటి నివాసంలోనే నివాసం ఉంటుంది. కానీ మరి 2 రోజులుగా భర్తతో ఆమెకు సమాచారం ఉందా లేదా, ఈ ఘటన ఎందుకు జరిగింది, ఆత్మహత్య యత్నానికి కారణాలు ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వెంటిలేటర్ పైన కల్పనకు ఇటు వైద్యులైతే చికిత్స అందిస్తున్నారు. అయితే అపార్ట్మెంట్ వాసులు అయితే చెప్తున్న దాని ప్రకారం గత 2-3 రోజులుగా కూడా తాము ఎవరితో టచ్ లో లేదు, ఎవరితో మాట్లాడడం లేదు, మేము కూడా డోర్ ఓపెన్ చేసి ఫోన్ చేసి ప్రయత్నం చేసినా కూడా ఆమె స్పందించడం లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే మరి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డట్లు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారించిన పరిస్థితి. మరి ఆత్మహత్య గల కారణాలు ఏంటన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. భర్తకైతే ఇప్పటికే సమాచారం ఇచ్చారు, కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు దర్యాప్తులో కూడా ఎలాంటి విషయాలు తెలుస్తాయనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరి సాగర్, ఇప్పటికీ డాక్టర్స్ ఏమన్నా హెల్త్ బులెటిన్ ఏమైనా రిలీజ్ చేశారా, లేదంటే ఎప్పుడు తను కాన్షియస్ లోకి వచ్చి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? ఇట్లకి కొద్దిసేపటి క్రితమే ఆసుపత్రి వైద్యులు ఎమర్జెన్సీలో వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్న నేపథ్యంలో మరికొద్దిసేపటి ఆసుపత్రి వర్గాలు కూడా మెడికల్ హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 2 రోజులుగా అపస్మారక స్థితిలో ఉన్నట్లుగా కూడా చెప్తున్న నేపథ్యంలో కొంత సీరియస్ గానే కల్పన ఆరోగ్యం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ఎమర్జెన్సీలో వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందిస్తున్న నేపథ్యంలో మరికొద్దిసేపట్లో కల్పన ఆరోగ్య పరిస్థితి పైన వైద్యులు హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. హెల్త్ బులెటిన్ అనంతరం కూడా ఏం జరిగిందనే విషయం తెలియడంతో పాటుగా పోలీసులు ఆత్మహత్య యత్నానికి గల కారణాల కోసం కూడా ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2 విషయాలకు సంబంధించిన మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. లక్కీ రైట్ సాగర్, మరి ఆ ఇంట్లో వాళ్ళ భర్తతో నివసిస్తుందంట అంటున్నారు. మరి భర్త కాకుండా ఇంకెవరన్నా తెలిసిన వాళ్ళు దీని గురించి ఏమైనా సమాచారం అందివ్వడం జరిగిందా, లేదంటే ఇంకా ఎవరితో అన్నా కల్పన తరచుగా తన ప్రాబ్లమ్స్ గురించి కానీ, లేదా తన బెస్ట్ ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యులతో ఏమైనా షేర్ చేసుకుందని ఏమైనా క్లూస్ కానీ ఏమైనా ఎవిడెన్స్ కానీ దొరికిందా? ఇట్లకి ఇప్పటికీ పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఆమె మొబైల్ ఫోన్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎందుకంటే ఈ 2 రోజుల ముందు కానీ ఈ మధ్య కాలంలో ఆమె ఎవరితో మాట్లాడిందన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. చివరిగా ఎవరితోనైనా మాట్లాడిందా, ఎందుకంటే 2 రోజులుగా డోర్ ఓపెన్ చేయలేదని చెప్పి అపార్ట్మెంట్ వాసులు చెప్తున్న నేపథ్యంలో మరి 2 రోజులుగా 2 రోజుల కంటే ముందు ఎవరితో కాంటాక్ట్ లో ఉంది, ఎవరితోనైనా మాట్లాడిందా, ఎవరితోనైనా విభేదాలు గొడవలు ఏమైనా జరిగాయా, భర్తతో కానీ ఏదైనా గొడవలు అంటే వారిద్దరికి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఆమె మొబైల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్న పోలీసులు రీసెంట్ గా మాట్లాడినటువంటి కాల్స్ ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో కూడా ఈ విషయం తేలే అవకాశం ఉంది. మరి పోలీసులు ఇటు అపార్ట్మెంట్ వాసులకు సంబంధించింది కాబట్టి ఇటు కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్న పరిస్థితి. అసలు ఏం జరిగింది, ఏమైనా జరిగిందా, ఏమైనా విభేదాలు ఉన్నాయన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మరి పోలీసుల దర్యాప్తు అనంతరం కూడా ఆత్మహత్యకు గల ప్రధాన కారణాలు ఏంటి అనే విషయాలు కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సాగర్. ఎస్, అయితే ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్య యత్నం చేసుకుంది. హుటాహుటిన ఆసుపత్రికి కూడా తరలింపు చర్యలు చేశారు. మరి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు, ఎలా తెలిసింది అన్న దానిపైన కూడా తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. అంతేకాకుండా ఇన్వెస్టిగేషన్ కూడా చాలా సీక్రెట్ గా కూడా మెయింటైన్ చేస్తున్నారని తెలిసింది. ఎందుకంటే ప్రస్తుతం అపస్మారక స్థితిలో సింగర్ కల్పన పడి ఉండగా పోలీసులు డోర్లు బద్దలు కొట్టి తనని కాపాడే ప్రయత్నం అయితే చేశారు. మరి నిజాంపేట్ రోడ్లో అంటే విల్లాలో ఉంటున్న కల్పన ఎందుకు ఇంతటి దారుణం చేసింది, ఎందుకు తను ఆత్మహత్య యత్నం చేసిందన్న దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఆత్మహత్యకు ఎందుకు ప్రయత్నించింది అన్న దానిపైన కూడా అస్సలు క్లారిటీ రావడం లేదు. అసలు 2 రోజుల ముందు నుంచి కూడా విల్లా బయట కూడా అడుగు పెట్టలేదని కూడా అక్కడ విల్లా వాసులు కూడా చెప్తున్నారు. పక్కనున్న నేబర్స్ కూడా అసలు 2 రోజులైంది కల్పనను చూసి బయటకు రావట్లేదు, రోజు వచ్చేది ఈ రోజు ఎందుకు రాలేదు అని కూడా 2 రోజుల నుంచి అనుకుంటున్నాము. లాస్ట్గా ఒక 2 డేస్ ముందే చూసాను కల్పన అని కూడా చెప్పుకొచ్చారు. మరి 2 డేస్ నుంచి లోపలే డోర్ కూడా ఓపెన్ చేయకుండా కల్పన ఏ మనస్తాపానికి గురైంది, అసలు 2 డేస్ ముందు ఎవరితో మాట్లాడింది అని పోలీసులు కూడా ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఫోన్లో ఎటువంటి కాల్ లాగ్స్, ఎటువంటి చాట్ హిస్టరీ కూడా ఓపెన్ కాకపోవడంతో అసలు కల్పన ఇంకా అపస్మారక స్థితిలో ఉన్నారు. అసలు కల్పనకి ఏవై ఉంటుంది, 2 డేస్ ముందు ఎవరితో మాట్లాడుంటారు, ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, భర్తతో ఏమైనా గొడవలు అయ్యాయా, లేదంటే బయట నుంచి ఏదైనా ఎక్స్టర్నల్ ప్రెషర్స్ వల్ల ఇంతటి డెసిషన్ తీసుకున్న దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతం డాక్టర్స్ అయితే ఏమీ వెల్లడించలేని పరిస్థితి. కొద్దిసేపటికి డాక్టర్స్ అయితే వెంటిలేటర్ పైన పెట్టారు. దాని తర్వాత ఇంకా తన ఆరోగ్యం క్షీణిస్తూనే ఉంది. అసలు ఏం జరుగుతోంది, కల్పన లైఫ్లో అసలు ఏమి అవుతుంది అన్న దానిపైన కూడా పక్కన అంటే వేరే సింగర్స్ కూడా ఏమి చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఏ సింగర్స్తో కూడా తను చనువుగా ఉండకపోవడం వల్ల కల్పన పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది అని ఎవరితో కూడా షేర్ చేసుకోవడం లేని కారణం వల్ల ఎవరు ఏం చెప్పలేని పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి ప్రస్తుతం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నం కూడా కల్పన చేసిందని ప్రాథమికంగా పోలీసులు కూడా క్లారిటీ ఇచ్చారు. మళ్ళీ పోలీసులు వెళ్లే సమయానికైతే బెడ్ పైన అసలు అన్కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్ లో పడి ఉంది. అసలు అంతటికి కారణం ఏమై ఉంటుంది, ఇంకేదైనా ఎక్స్టర్నల్ ప్రెషర్ వల్ల ఇంతటి పెద్ద డెసిషన్ తీసుకుందా, లేదంటే భర్త వల్ల ఏదన్నా ఇబ్బందులు పడ్డానికి, లేదంటే ఇబ్బందులు ఏమన్నా ఫేస్ చేస్తూ ఇలాంటి డెసిషన్ తీసుకున్నదా దానిపైన కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. అంతేకాకుండా అచేతనంగా కూడా పడి ఉన్న సింగర్ కల్పన గురించి చాలా భారీ స్థాయిలో రూమర్స్ కూడా వెలువెత్తుతున్నాయి. ముందు కూడా చాలాసార్లు ఇలాగే సూసైడ్ చేసుకుంటా అన్నప్పుడు చిత్ర గారు కూడా వద్దు, ఇలాంటివన్నీ కామన్గా ఉంటూ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో జరుగుతూ ఉంటుంది, ప్రతిదానికి ఆత్మహత్య ఒక్కటే కారణం కాదు, అదొకటే సొల్యూషన్ కాదు అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరి ప్రస్తుతానికి ఇంకా ఎంత ఫేస్ చేసిందో కల్పన ఇప్పుడు ప్రస్తుతానికి ఆత్మహత్య యత్నం ఎందుకు చేసింది అన్న దానిపైన కూడా పోలీసులు తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. అసలు ఇన్ని రోజులు కూడా నిజాంపేటలో ఒక విల్లాలో ఉంటున్న కల్పన ఎందుకు ఇంతటి దారుణానికి పాల్పడింది, ఆత్మహత్య చేసుకునేటప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఎవరు లేరా, లేదా ఒకవేళ భర్త ఉంటే భర్త లాస్ట్ టైం కల్పనని ఎప్పుడు చూశారు, వాళ్ళ కాల్ లాగ్స్ ఏంటి అని చెప్పి దానిపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది ఉంది అని కూడా చెప్తున్నారు. మరి పోలీసులు దర్యాప్తు కూడా చేపడుతున్నారు. అసలు ఏమాత్రం క్లారిటీ రావట్లేదు. అసలు దీని గురించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీపాల్ లైన్లో ఉన్నారు. ఎస్ శ్రీపాల్, చెప్పండి. ఇప్పటికే నిద్ర మాత్రం మింగి కల్పన ఆత్మహత్య యత్నం చేసిందని తెలుసుకున్నాము. కాకపోతే ఎందుకు చేశారు, అసలు ప్రధాన కారణం ఏంటి, ఇంట్లో ఎవరితో ఉన్నారు, 2 రోజుల కిందటే చూసామని కూడా అక్కడ కాలనీ వాసులు కూడా చెప్తున్నారు. అసలు ఏం జరిగి ఉంటుంది శ్రీపాల్? అంటే ఆమెను చూస్తేనైతే ఖచ్చితంగా, ఎందుకంటే ఏమన్నా స్ట్రెస్ ఫీల్ అయిందా, ఎందుకు ఫీల్ అయింది, ఈ మధ్య కాలంలో కూడా తను ఒక సినిమా గురించి కూడా, ఒక హీరోకి సంబంధించి కూడా గతంలో గట్టిగా మాట్లాడినట్టు తెలుస్తుంది మనకు, ఎందుకంటే అప్పుడు మాట్లాడింది కూడా. అయితే ఎందుకంటే ఈ రోజు కల్పన ఆత్మహత్య చేసుకోవడం, ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా సన్నిహితులు నడుతూ కూడా కొంత షాకింగ్ అయితే గురయ్యారు. నిద్ర మాత్రలు మింగి చనిపోవాలనేంత అవసరం ఏముందని కూడా చెప్పారు. తన ఫ్యామిలీ లైఫ్ లో కూడా చాలా ఇబ్బందులు, ఒడిదొడుకులు ఎదుర్కొంది. అంటే కెరీర్ పరంగా తను స్ట్రాంగ్ గా ఒక సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. పర్సనల్ లైఫ్ లో అయితే ఖచ్చితంగా చాలాసార్లు ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి తనే పత్రికా ముఖంగా కావచ్చు,